మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. రాసలీలలే ఆడి పాడి, రాసలీలలే ఆడి పాడి పరవశించి మనసు ఊయలుగే, ఓ పరవశించి మనసు ఊయలుగే. బాబా నీ తీయని. ओम शांति। मीठे बच्चे, अमृत वेले अपने दूसरे सब संकल्पों को लॉकअप कर एक बाप को प्यार से याद करो. మధురమైన పిల్లలు, అమృతవేళ మీ ఇతర సంకల్పాలన్నిటినీ లాకప్ చేసి ఒక్క బాబాని ప్రేమగా స్మృతి చెయ్యండి. బాప్ సే మీఠీ మీఠీ రూహు రిహాన్ కరో. బాబాతో మధురమైన సంభాషణ చెయ్యండి. ప్రశ్న, तुम बच्चों की हर बात में अर्थ है, अर्थ सहित शब्द कौन बोल सकता है? మీరు చెప్పే ప్రతి మాటలోనూ అర్థం ఉంది, ప్రతి విషయంలోనూ అర్థం ఉంది. అర్థ సహితమైన మాటలు ఎవరు చెప్పగలుగుతారు? చెప్పండి. అర్థసహితమైన మాటలు ఎవరు చెప్పగలుగుతారు? జవాబు, जो देही अभिमानी है वही हर बोल अर्ध सहित बोल सकता है. దేహీ అభిమాని అయిన వాళ్ళే ప్రతి మాట అర్థసహితంగా చెప్పగలరు. बाप तुम्हें संगम पर जो भी सिखलाते हैं वह अर्थ सहित है. బాబా సంగమ యుగంలో మీకు నేర్పించేదంతా అర్థసహితంగా ఉంది. देह अभिमान में आकर मनुष्य जो कुछ बोलते हैं वह सब अर्थ के बिना अनर्थ है. దేహాభిమానంలో వచ్చి మనుషులు చెప్పేదంతా అర్థం లేకుండా అనర్థంగా ఉంటుంది. उससे कोई फल नहीं निकलता. దాని నుండి ఎటువంటి ఫలితము రాదు. ఫాయిదా नहीं होगा, లాభమేమీ ఉండదు. పాట ఏం చెప్తున్నారంటే, నయనహీన్ కో రాహ దిఖాओ ప్రభు, దర్ దర్ ఠోకర్ ఖాయే హమ్. నయనహీనులకి దారి చూపించు ప్రభు, ప్రతి చోట ఎదురు దెబ్బలు తింటున్నాము అని. ఓం శాంతి. యహ సబ్ గీత్ ఆది హై భక్తి మార్గకే. ఈ పాటలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. తుమ్హారే లియే గీతోంకి దర్కార్ నహీ హై. మీకోసమైతే పాటలు అవన్నీ అవసరం లేదు. కోయి తక్లీఫ్కి బాత్ నహీ. ఏమీ కష్టం అనేదే లేదు కదా. అంటే ఇప్పుడు వాళ్ళైతే భగవంతుణ్ణి ఆరాధించాలంటే పాటలు, హారతులు అవన్నీ కావాలి. భక్తి మార్గ మే తో తక్లీఫ్ బహుత్ హై. భక్తి మార్గంలో కష్టం చాలా ఉంది. కిత్నీ రసం రివాజ్ చల్తీ హై. బ్రాహ్మణ్ ఖిలానా, యహ కర్నా, తీర్థం ఆది పర్ బహుత్ కుచ్ కర్నా హోతా హై. ఎన్ని ఆచారాలు ఉంటాయి. బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి, ఇది చేయాలి, తీర్థయాత్రలలో చాలా చేయవలసి ఉంటుంది. యహా ఆకర్ సబ్ తక్లీఫోన్ సే ఛుడా దేతే హై. ఇక్కడికి వచ్చాక అన్ని శ్రమల నుంచి విడిపించేస్తారు. ఇస్మే కుచ్ భీ కర్నా నహీ హై. ఇక్కడైతే ఏం ఎక్కువ చేయవలసిన అవసరం లేదు. ముఖ సే శివ శివ నహీ బోల్నా హై. నోటితో శివ శివ అని కూడా అనవలసిన పని లేదు. యహ కాయిదే ముజీబ్ నహీ, ఇన్మే కోయి ఫల్ నహీ మిలేగా. అంటే అది పద్ధతి ఏమీ కాదు, దానివల్ల ఏమీ ఫలితం కూడా రాదు. బాబా అంటారు, ఇది మనసులో అర్థం చేసుకోవాలి, నేను ఆత్మను అని. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, అంతర్ముఖులయ్యి బాబానొక్కనే స్మృతి చెయ్యాలి.
అప్పుడు బాబా ప్రతిజ్ఞ చేస్తున్నారు, మీ పాపాలన్నీ భస్మం అయిపోతాయి నన్ను ఒక్కడనే స్మృతి చేస్తే. ఇది యోగాగ్ని. దీంతో మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు ఇంటికి తిరిగి వెళ్తారు. హిస్టరీ రిపీట్ అవుతుంది. ఈ విధంగా మీలో మీరు మాట్లాడుకోవడానికి బాబా యుక్తి చెప్తున్నారు. మీలో మీరే సంభాషణ చేసుకుంటూ ఉండండి. బాబా అంటున్నారు, నేను కల్పకల్పము మీకు ఈ యుక్తి చెప్తాను. నెమ్మదిగా ఈ వృక్షము వృద్ధి అవుతుందని కూడా మీకు తెలుసు కదా. మాయ తుఫాన్లు కూడా ఈ సమయంలో ఉన్నాయి. ఇది బాబా వచ్చి పిల్లల్ని మాయ బంధనాల నుంచి విడిపిస్తున్నారు. సత్యయుగంలోనైతే ఏ రకంగానూ బంధనాలు ఉండవు. ఇది పురుషోత్తమ యుగం కూడాను. ఇప్పుడు మీకు అర్థసహితంగా బుద్ధిలో ఉంది. ఇక్కడ ప్రతి విషయము అర్థసహితంగానే ఉంది. దేహాభిమానిగా ఉండి మాట్లాడేవాళ్ళు అనర్థంగా మాట్లాడతారు. దేహి అభిమానిగా ఉండి మాట్లాడేవాళ్ళు అర్థసహితంగా మాట్లాడతారు. దానివల్ల ఫలితం కూడా ఉంటుంది. అంటే మనం దేహి అభిమానిగా ఉంటే మనకు ఆలోచన వస్తుంది, ఇప్పుడు ఈ మాట మాట్లాడడం వల్ల ఏమన్నా ఫలితం ఉందా, ఏం ఫలితం వస్తుంది, అర్థమా అనర్థమా ఏంటి అని ఆలోచన వస్తుంది. ఆ దేహాభిమానంలో ఉంటే ఏం ఆలోచన లేదు, ఏదో ఒకటి మాట్లాడేయడమే కదా. మాట్లాడేస్తాం, తర్వాత దాని ఫలితం ఉల్టా వస్తుంది, తర్వాత తలకాయ పట్టుకుంటాం. అప్పుడు ఏం లాభం ఏం లేదు కదా. అందుకే బాబా ఏమంటున్నారు, దేహి అభిమానిగా ఉండి మాట్లాడితే అర్థసహితంగా ఉంటుంది, దేహాభిమానంలో ఉంటే మాట్లాడితే అనర్థం ఉంటుందని. అంటే దేహి అభిమానిగా ఉండి మాట్లాడడం వల్ల అర్థసహితంగా ఉంటుంది, దాని ఫలితం కూడా ఉంటుంది. ఇప్పుడు భక్తి మార్గంలో ఎంత కష్టం ఉంది. తీర్థయాత్రలకి వెళ్ళాలి, ఇది చేయాలి, ఇదంతా భగవంతుడికి దగ్గరికి చేరుకునే దారి అని అనుకుంటారు. కానీ పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఎవరూ కూడా తిరిగి వెళ్ళలేరు. భగవంతుడి దగ్గర చేరుకోవడం అంటే పరంధామానికి వెళ్ళాలి కదా. ఎవరన్నా ఇప్పుడు వెళ్ళగలరా? ఎవరు వెళ్ళలేరు. ఎప్పుడు వెళ్తారు మరి? వినాశనం అయిన తర్వాత, డ్రామా పూర్తయిపోయిన తర్వాత అప్పుడు వెళ్తారు. ఇప్పుడు ఎలా వెళ్తారు భగవంతుడి దగ్గరికి? పిల్లలైతే అర్థం చేసుకున్నారు, ఇప్పుడు తిరిగి ఒక్కరు కూడా వెళ్ళలేరు. ఫస్ట్ నంబర్లో విశ్వ యజమానిగా లక్ష్మీనారాయణులు ఉండేవారు. వాళ్ళకే 84 జన్మలని చెప్తారు. లక్ష్మీనారాయణులకే 84 జన్మలు ఉంటే ఇక వేరెవరైనా జన్మల నుండి అసలు లేకుండా తప్పించుకోగలరా? ఎవరు తప్పించుకోలేరు. అందరూ చక్రంలో వస్తారు. కృష్ణుడి గురించి ఆయన ఎల్లప్పుడూ ఉంటాడని ఎలా చెప్తున్నారు? లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకున్నారు అంటే లక్ష్మీనారాయణులుగానే ఎల్లకాలం ఉండరు కదా, జన్మలు మారుతూ ఉంటాయి కదా. మరి కృష్ణుడి గురించి ఎలా చెప్తున్నారు ఎల్లకాలం ఉంటాడని? కృష్ణుడి యొక్క నామరూపాలు అవే కొనసాగుతూ ఉన్నాయి. ఫోటోలో, విగ్రహాలు, ఏదో ఒకటే కృష్ణుడి నామరూపాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆత్మ అయితే వేరే వేరే రూపంలో వెళ్ళిపోయింది జన్మలలో. ఈ విషయాలన్నీ పిల్లలకి బాబా వచ్చి వివరించారు. ఇది చదువు, స్టూడెంట్ లైఫ్ పైన శ్రద్ధ పెట్టాలి. మనదేంటి? చదువు. కాబట్టి స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్స్ ఏం చేయాలి? ఎప్పుడు చూడు చదువు మీదే శ్రద్ధ పెట్టాలి, అంతే తప్ప ఇంకా వేరే వేరే విషయాల్లోకి వెళ్ళకూడదు. రోజు టైం నిర్ణయించుకొని ఏం చేయాలి? ఈ మధ్య బాబా రోజు ఏం చెప్తున్నారు? రోజు టైం నిర్ణయించుకొని చార్ట్ రాయాలి. గాడ్లీ స్టూడెంట్స్ కాబట్టి ఏం చేయాలి? చార్ట్ రాయాలి. వ్యాపారులకి చాలా బంధన ఉంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి అంత బంధన ఉండదు. వాళ్ళైతే తన పని పూర్తి చేసుకొని వచ్చేస్తారు అంతే. వ్యాపారుల దగ్గర అయితే ఇంకా కస్టమర్స్ వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు అమ్ముతూ ఉండాల్సి వస్తుంది, సప్లై చేయాల్సి వస్తుంది. బుద్ధియోగం మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా అయిపోయింది, ఆఫీస్ వదిలేసి వచ్చేయడమే అన్నట్టు కాదు కదా. అయినా సరే ప్రయత్నం చేసి సమయము తీసుకోవాలి.
అమృతవేళ సమయము చాలా మంచిది. ఆ సమయంలో బయటి ఆలోచనలు అన్నిటినీ లాకప్లో పెట్టేసేయాలి, అంటే లాకర్లో పెట్టాలి. ఏ ఆలోచనలు రాకూడదు, బాబా స్మృతే ఉండాలి. అలా ఉంటుందా? అమృతవేళ అన్ని ఆలోచనలు లాకర్లో పెట్టేసి ఒక్క బాబా స్మృతే అన్నట్టు ఉంటుందా? అమృతవేళ ఏముంటుంది? ఎటువైపు వేరే ఆలోచన రాకూడదు, ఒక బాబా స్మృతే ఉండాలి. బాబా మహిమలో రాయాలి, బాబా జ్ఞానసాగరుడు పతిత పావనుడు అని. బాబా మనని విశ్వ యజమానిగా చేస్తున్నారు, ఆయన శ్రీమతానుసారము నడవాలి. అన్నిటికంటే మంచి సలహా ఏంటి? అన్నిటికంటే మంచి సలహా మన్మనాభవ. వేరెవరు ఆ విధంగా చెప్పలేరు. కల్పకల్పము ఈ సలహా బాబా మనకి ఇస్తున్నారు, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం కోసము. బాబా కేవలం చెప్తారు, నన్ను ఒక్కడనే స్మృతి చేయండి, మామేకం యాద్ కరో. దీన్నే వశీకరణ మంత్రం అని అంటారు. వశీకరణ మంత్రము అర్థసహితంగా స్మృతి చేయడం వల్ల ఖుషి వస్తుంది. బాబా అంటారు, అవ్యభిచారి స్మృతి ఉండాలి. ఒక్క బాబా తప్ప వేరెవ్వరి స్మృతి ఉండకూడదు. అంటే అవసరం కోసము, అవసరార్థము స్మృతి రావడం వేరు. కానీ ఊరికనన్నా మన మనసు అటువైపు పరిగెడుతుంది, వాళ్ళ వైపు వీళ్ళ వైపు అంటే అవ్యభిచారి స్మృతి రాదు, ఉండదు. భక్తిలో కూడా ఒక్క శివుడికే పూజ చేస్తారు, అవ్యభిచారి భక్తి అది. తర్వాత వ్యభిచారి అయిపోయినప్పుడు అనేక మందికి భక్తి చేస్తూ ఉంటారు. మొదట అద్వైత భక్తి, ఒక్కరినే భక్తి చేసేవాళ్ళు. జ్ఞానం కూడా ఆ ఒక్కరిదే వినాలి. పిల్లలు, మీరెవరికి ఇంతకాలం నుంచి భక్తి చేసేవాళ్ళు ఆయన స్వయంగా మీకు ఇప్పుడు వివరిస్తున్నారు. ఇంతకాలం నుంచి మీరు ఎవరికి భక్తి చేశారో ఆయనే స్వయంగా మీకు ఇప్పుడు వివరిస్తున్నారు. ఏమని? మీఠే మీఠే బచ్చే, ఇప్పుడు నేను వచ్చాను, ఈ భక్తి సంప్రదాయం అంతా ఇప్పుడు పూర్తయిపోయింది. మీరు మొట్టమొదట ఒక్క శివబాబాదే మందిరాలు కట్టించారు. ఆ సమయంలో మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు, అందుకే చాలా సుఖీగా ఉండేవారు. తర్వాత వ్యభిచారి భక్తులు అయిపోవడం వల్ల ద్వైతంలోకి వచ్చేసారు. అప్పుడు కొద్దిగా దుఃఖము కలిగింది. మరి అద్వైత భక్తి చేసినప్పుడు సుఖంగానే ఉన్నారు, ద్వైతంలోకి వచ్చేసినప్పుడు కొద్దిగా దుఃఖం కలిగింది. ఒక్క బాబా అయితే అందరికీ సుఖం ఇచ్చేవాడు కదా. బాబా అంటారు, నేను వచ్చి పిల్లలకి మంత్రం ఇస్తాను. మంత్రం కూడా ఒక్కరు చెప్పేదే వినండి. అందుకే అక్కడ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎవరైనా గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాం అంతే, ఇంకెవ్వరి దగ్గర తీసుకోకూడదు, ఇది వదలకూడదు అనుకుంటారు. కానీ అసలు ఒకే ఒక్కడి దగ్గర, ఎవరి దగ్గర మంత్రం తీసుకోవాలి? సద్గురువు దగ్గర. ఇక్కడ దేహదారులు ఎవరు లేరు, మంత్రం ఇచ్చేది ఎవరు దేహదారులు కాదు. ఇక్కడ మీరు బాబ్దాదా దగ్గరికి వస్తున్నారు. శివబాబా కంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఆయన్నే స్మృతి చేస్తారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది, లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వాళ్ళని అంత ఉన్నతంగా తయారు చేసింది ఎవరు? వాళ్ళని మీరు పూజిస్తున్నారు కదా, అంత ఉన్నతంగా చేసింది ఎవరు? పూజించేంత ఉన్నతంగా. మహాలక్ష్మి ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. మహాలక్ష్మికి గత జన్మ ఏంటి మీకు తెలుసు కదా. మహాలక్ష్మిది గత జన్మ ఏంటి చెప్పండి? మహాలక్ష్మిది గత జన్మ ఏమిటి? మమ్మ తెలియట్లేదా? మమ్మాయే కదా వెళ్ళి మహాలక్ష్మి అవుతారు సత్యయుగంలో, అవునా? మరి మహాలక్ష్మిది గత జన్మ అంటే మీరు చెప్పాలి కదా వెంటనే. మహాలక్ష్మిది గత జన్మ ఏంటి? జగదంబ. పిల్లలకి తెలుసు ఆమె జగదంబ అని, మర్చిపోయారా? మహాలక్ష్మి జగదంబ కదా.
మీరంతా మాతలు, వందే మాతరం. జగత్ అంతటిపైన మీరు మీ హక్కు తీసుకుంటున్నారు. భారత మాత అని ఎవరో ఒక్కరికి కాదు పేరు. మీరంతా శివుడి నుంచి శక్తి తీసుకుంటున్నారు యోగ బలంతో. ఈ శక్తి తీసుకోవడంలో మాయ తలదూరుస్తుంది. యోగ బలంతో శక్తి తీసుకుంటున్నారు శివుడి నుంచి మీరంతా, కానీ మాయ అందులో తలదూరుస్తుంది. యుద్ధంలో ఎవరైనా దాడి చేస్తే చాలా ధైర్యంతో సాహసంతో ఎదుర్కోవాలి కదా. ఎవరైనా దాడి చేస్తారు, అందులో చిక్కుకుపోవడము అలా కాదు కదా. ఇక్కడైతే మాయతో యుద్ధం ఉంది. కౌరవులు పాండవుల యుద్ధం ఏమీ లేదు. వాళ్ళకైతే పరస్పరంలో యుద్ధం అని చెప్తున్నారు. మనుషులు యుద్ధం చేసుకున్నప్పుడు 1 గజము 2 గజాలు జాగా కోసం కూడా తల నరుక్కుంటారంట. మనుషులు యుద్ధాలు చేసుకొని 1 గజం 2 గజాల స్థలం కోసం కూడా తల నరుక్కుంటారు. బాబా వచ్చి వివరిస్తున్నారు, ఇదంతా డ్రామా తయారై ఉంది. రామరాజ్యము, రావణ రాజ్యము. ఇప్పుడు పిల్లలకి ఈ జ్ఞానం ఉంది, మేము రామరాజ్యంలోకి వెళ్తాము, అక్కడ అపారమైన సుఖం ఉంటుంది అని. దాని పేరే సుఖధామము. అక్కడ దుఃఖం నామరూపాలు కూడా ఉండదు. ఇప్పుడు బాబా వచ్చారు అలాంటి రాజ్యం ఇవ్వడానికి. మరి పిల్లలు ఎంత పురుషార్థం చెయ్యాలి. మాటికి చెప్తున్నాను, బచ్చే అలసిపోకండి అని. రాజ్యం తీసుకోవడానికి పురుషార్థం చేయాలంటే అలసిపోతే ఎలా కుదురుతుంది? శివబాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఆయన కూడా బిందు రూపి, మనము ఆత్మ కూడా బిందు రూపి. ఇక్కడ పాత్ర చేయడానికి వచ్చాము. ఇప్పుడు పార్ట్ పూర్తవుతుంది. ఇప్పుడు బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మలు ఆత్మలోనే కదా ఉంటాయి. శరీరం అయితే ఇక్కడే ఖతం అయిపోతుంది. ఇదే పాయింట్ బాబా నిన్న కూడా చెప్పారా? శరీరంతో ఉంటే శరీరాన్ని కాల్ చేసినప్పుడు అన్నీ పోతాయి, ఆత్మతో ఎందుకు వస్తాయి? కర్మలన్నీ ఆత్మతో ఉంటాయని చెప్పారు కదా. కొందరు మనుషులు పాపకర్మలు చేస్తారు. పాపకర్మలు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ శరీరాన్ని అంతం చేసేసుకుంటారు. పాపకర్మలు చేసిన తర్వాత మళ్ళీ న్యూనతాభావం వస్తుంది, హీనతాభావం వస్తుంది మనసులో. వచ్చేసి వాళ్ళ ఆత్మహత్య కూడా చేసేసుకుంటారు. కోపంలో వచ్చినప్పుడు ఎవరినైనా చంపేస్తారు, మళ్ళీ వాళ్ళని కూడా చంపేసుకుంటారు. అలా చేస్తారు కదా. పాపకర్మలు చేసి తాను చంపేసుకుంటారు. కానీ ఇందులో ఏం పాపాలు ఏం పోవు. చేసినప్పుడు పాపాలు చేశారు, మళ్ళీ తర్వాత ఏమో తాను చంపేసుకుంటున్నారు. దానివల్ల ఏమన్నా పాపాలు పోతాయా? పాపాత్మ అని అంటారు, ఏం పుణ్యాత్మ అనరు. అవునా? సాధు సంతులు మొదలైన వాళ్ళైతే అంటారు ఆత్మ నిర్లేపి, ఆత్మే పరమాత్మ అని. అనేక మతాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక శ్రీమతమే లభిస్తుంది. బాబా మీకు జ్ఞానం యొక్క త్రినేత్రాన్ని ఇచ్చారు. ఆత్మే అన్నీ తెలుసుకుంటుంది. ఇంతకు పూర్వము ఈశ్వరుడి గురించి కూడా ఏమీ తెలిసేది కాదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఆత్మ ఎంత చిన్నగా ఉంది. మొట్టమొదట ఆత్మ రియలైజేషన్ కావాలి, చేయిస్తారు బాబా. ఆత్మ అనుభూతి చేయిస్తారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది, దానికి సాక్షాత్కారం అవుతుంది. అవన్నీ కూడా భక్తి మార్గం విషయాలు, జ్ఞానం విషయాలు బాబా ఒక్కరే వివరిస్తారు. బాబా కూడా ఈయన భ్రూమధ్య స్థానంలో ఈయన పక్కన వచ్చి కూర్చుంటారు. ఈయనకు కూడా వెంటనే అర్థమవుతుంది బాబా వచ్చి ప్రవేశించారు అని. ఇవన్నీ విషయాలు కొత్త విషయాలు బాబా వచ్చి కూర్చొని వివరిస్తున్నారు. ఈ విషయం పక్కాగా గుర్తు చేసుకోండి, మర్చిపోకండి. అంటే ఈయన భృక్తిలో ఈయన పక్కన వచ్చి కూర్చొని బాబా వివరిస్తున్నారన్నది గుర్తుంచుకోండి, మర్చిపోకండి. బాబాని ఎంత స్మృతి చేస్తే అంత వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మలు వినాశనం అయ్యే ఆధారంగానే
మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎంత వికర్మలు వినాశనం అవుతే అంత మీ భవిష్యత్తు దీని మీదే ఆధారపడి ఉంది. పిల్లలతో పాటు భారత ఖండం కూడా అన్నిటికంటే సౌభాగ్యశాలి. పిల్లలు ఎలాగా సౌభాగ్యశాలి, మరి పిల్లలతో పాటు భారత ఖండం కూడా సౌభాగ్యశాలి. భారత ఖండం అంత సౌభాగ్యశాలి ఖండము వేరేది లేదు. ఇక్కడ బాబా అవతరిస్తారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. దీన్ని అల్లా యొక్క పూలతోట అని అంటారు. మీకు తెలుసు, బాబా మళ్ళీ భారతదేశాన్ని పూలతోటగా తయారు చేస్తున్నారు. మనం చదువుకునేదే అక్కడికి వెళ్ళడం కోసం. ఎక్కడికి? పూలతోటలోకి. సాక్షాత్కారం కూడా చేసుకుంటారు. ఈ విషయం కూడా పిల్లలకి తెలుసు. మహాభారత యుద్ధం ఇది. మళ్ళీ ఇలాంటి యుద్ధం ఇంకెప్పుడు జరగదు. ఇప్పుడు జరగబోయేది ఏంటి? మహాభారత యుద్ధం. ఇలాంటి యుద్ధం మళ్ళీ ఇంకెప్పుడు జరగదు. పిల్లల కోసము కొత్త ప్రపంచము తప్పకుండా కావాలి కదా. కొత్త ప్రపంచం ఉండేది కదా ఒకప్పుడు. భారతదేశము స్వర్గంగా ఉండేది. 5000 సంవత్సరాలు అయింది. లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు. లక్షల సంవత్సరాలు ఉంటే లెక్కలేనంతమంది మనుషులు తయారైపోతారు కదా. ఇప్పుడు ఎవరి బుద్ధికి అర్థం కావట్లేదు అంతమంది ఎలా పెరిగిపోతారు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడున్న జనాభా ఎంత ఉంది? లక్షల సంవత్సరాలు అయితే ఎంతమంది ఉండాలి? ఇంకా చాలా చీమల పుట్టలాగా అయిపోవాలి మనుషులు. సతయుగం మొదలుకొని ఇప్పటికీ లక్షల సంవత్సరాలు ఉంటే చీటియో మిస్ర్ లోగ్ హో జాతే. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. 5000 సంవత్సరాల క్రితము మనం విశ్వంలో రాజ్యం చేసేవాళ్ళము. ఇతర ఖండాలు ఏమీ లేవు. అవన్నీ కూడా తర్వాత వస్తాయి. పిల్లల బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. వేరెవరి బుద్ధిలోనూ అస్సలు లేవు. కొద్దిగా సైగ చేసినా కూడా అర్థం చేసుకుంటారు కదా. విషయం అయితే రైట్గానే ఉంది. అంటే మనకంటే ముందు తప్పకుండా వేరే ధర్మం ఏదో ఉండేది కదా అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు జూరిష్ ధర్మము, ఇస్లాం ధర్మము, క్రిస్టియన్ ధర్మం ఇవన్నీ వచ్చాయి. వాళ్ళు వచ్చేపటికే మనుషులు ఉన్నారు కదా ఇక్కడ. అంటే వేరే ఏదో ధర్మం ఉంది కదా, మాకంటే ముందు ఏదో ఒక ధర్మం ఉండేది అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు వివరించండి, ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది అని. అది ప్రాయలోపం అయిపోయింది. ఎవరు తనంతాను దేవీ దేవత ధర్మం అని చెప్పలేరు. అసలు అర్థమే చేసుకోరు కదా. మేము ఆది సనాతన దేవీ దేవత ధర్మంలో ఉండేవాళ్ళు, అది ప్రాయలోపం అయిపోయింది అని అసలు అర్థమే చేసుకోరు. ఆ ధర్మం ఏమైపోయింది? హిందూ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఈ విషయాల గురించి ఎవరికి మనసులో చింతనే నడవడం లేదు. మీరు వివరించగలరు. బాబా జ్ఞానసాగరుడు, జ్ఞానం యొక్క అథారిటీ కదా. మరి తప్పకుండా వచ్చి బాబా జ్ఞానము చెప్తున్నారు కదా. జ్ఞానంతోనే సద్గతి వస్తుంది. ఇందులో ప్రేరణ అలాంటి విషయం ఏమీ లేదు. బాబా అంటారు, ఇప్పుడు బాబా ఏ విధంగా వచ్చారో అలాగే కల్పకల్పము వస్తారు. ఇప్పుడు ఎలా వచ్చారో అలాగే కల్పకల్పము వస్తారు. కల్పం తర్వాత కూడా వచ్చి మళ్ళీ పిల్లలందరినీ కలుసుకుంటారు. మీరు కూడా ఆ విధంగానే చక్రంలో తిరుగుతూ ఉంటారు. రాజ్యం తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇది బేహద్ నాటకము. మీరంతా యాక్టర్స్. ఆత్మ యాక్టర్ అయ్యుండి క్రియేటరు, డైరెక్టరు, ముఖ్య యాక్టర్ని తెలుసుకోకపోతే ఇంకా దేనికి పనికొస్తుంది? యాక్టర్ అయ్యుండి క్రియేటరు, డైరెక్టరు, ముఖ్య యాక్టర్ని గురించి తెలుసుకోకపోతే ఇంకా దేనికి పనికొస్తుంది? పిల్లలు తెలుసుకున్నారు ఎలా ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తుంది, ఎలా పాత్రాభినయము చేస్తుంది అని. ఇప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము అంతిమ సమయము. ఎంత సహజంగా బాబా చెప్తున్నారు.
పిల్లలకి మాత్రమే తెలుసు బాబా ఎలా గుప్తంగా వచ్చి చెప్తున్నారు అని. అందుకని ఏమంటారంట, సిక్ వాళ్ళు గోద్రీ మే కర్తార్కో దేఖా అంటారంట. అంటే గోన సంచిలో సృష్టికర్తని చూస్తున్నాం అంటారంట. గోన సంచిలో సృష్టికర్త అంటే సాధారణ శరీరంలో శివబాబా వచ్చారని దీన్ని అలా చెప్పారు. మరి చూశారని చెప్పాలా, తెలుసుకున్నామని చెప్పాలా? గోద్రీమే కర్తారంటే గోన సంచిలో పరమాత్మని చూస్తున్నామంటే చూసారా, అనుభవం చేసుకున్నారా? చూడడం కాదు కదా, అనుభవం చేసుకోవడం ఉంటుంది. విషయం ఎట్లన్నా ఒకటే, ఆత్మనైతే చూడలేరు, కానీ చూసిన దానివల్ల లాభం ఏమీ లేదు. చూసినా కూడా అర్థం కాదు కదా, చూసినా లాభం లేదు, అర్థం కాదు కూడాను. నవదా భక్తిలో చాలా సాక్షాత్కారాలు చేసుకుంటారు. ఇంత క్రితము పిల్లలు కూడా సాక్షాత్కారాలు చేసుకునేవాళ్ళు. అంటే బాబా ఓం మండలిలో పిల్లలకి చాలా సాక్షాత్కారాలు చేయించేవారు కదా, బాబా ప్రోగ్రాం పంపించేవారు. తర్వాత పిల్లలు ఆటపాటలన్నీ చూపించేవారు. ధర్మరాజపురి ఎలా ఉంటుంది, సత్యయుగంలో పట్టాభిషేకం ఎలా ఉంటుంది, దేవతలందరూ కలిసి ఎలా రాసి చేస్తారు, అవన్నీ ఆటపాటల్లాగా సాక్షాత్కారాలు చేయించేవారు బాబా. ఫలానా రోజు అందరూ కూర్చోండి యోగంలో సాయంకాలం అని చెప్పి ప్రోగ్రాం ఇచ్చేవారు. ఇచ్చి అందరూ వాళ్ళ కూర్చొని ఉండగా కొంతమందిని ధ్యానంలోకి తీసుకెళ్ళి అక్కడ ధర్మరాజపురి చూపించేవారు. ధ్యానంలో తీసుకెళ్ళి పట్టాభిషేకం చూపించేవారు. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క దృశ్యము చూపిస్తూ ఉండేవారు. ఆటపాటలు. మరి ఏముంది, బయట ప్రపంచం పని అయితే లేదు, అప్పుడు సేవ లేదు, ఎవరికి వెళ్ళి కోర్స్ చెప్పేది లేదు, మరి ఏం చేస్తారు, ఇలాగే ఉండేది. ఇప్పుడైతే బాబా అంటారు చదువుకొని తెలివైన వాళ్ళు అవ్వండి. చదువుకోకపోతే మళ్ళీ రిజల్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ వచ్చినప్పుడు తల వంచుకోవాల్సి వస్తుంది. మేము ఎంత సమయం వేస్ట్ చేసాము అని బాధ కలుగుతుంది. ఎంతెంత బాబా స్మృతిలో ఉంటే స్మృతి బలంతో పాపాలు తొలగిపోతాయి. ఎంత బాబా స్మృతిలో ఉంటే అంత సంతోషము, పాదరసం పెరుగుతుంది పైకి. భగవంతుడిని ఎందుకు స్మృతి చేస్తారు అన్నది కూడా మనుషులకి ఏమీ తెలియదు అసలు. తెలుసా, భగవంతుడిని ఎందుకు తలుచుకోవాలి? సరే, భగవంతుడిని తలుచుకోవాలంటున్నారు, ఎందుకు స్మృతి చేయాలి తెలీదు వాళ్ళకి. నీవే తల్లివి తండ్రివి అంటారు, కానీ అర్థం ఏం తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు, శివుడి చిత్రాన్ని చూపించి కూడా మీరు వివరించగలరు. ఆయన జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ఆయన్ని స్మృతి చెయ్యాలి. పిల్లలకు కూడా తెలుసు, ఆ తండ్రి వచ్చారు అపారమైన సుఖము గనులు పొందేటువంటి మార్గం చూపించడానికి. ఇది చదువు కదా, ఇందులో ఎవరెంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. ఇక్కడేమి సాధు సంత్ మొదలైన వాళ్ళు కాదు, వాళ్ళ గద్ది ఏమీ నడవట్లేదు, అంతే కదా. ఇప్పుడు శంకరాచార్యుడిది పీఠాలు ఉన్నాయి, అక్కడ ఒకరి తర్వాత ఒకరు, గురువు తర్వాత శిష్యుడు, శిష్యుడి తర్వాత మళ్ళీ శిష్యుడు కూర్చుంటారు పీఠాధిపతిగా. ఇక్కడ అలా ఏమన్నా గురువు గద్ది నడుస్తుందా? అదేమీ లేదు. ఇక్కడైతే శివబాబా యొక్క గద్ది. ఈయన వెళ్ళిపోతే ఇంకొకరు ఎవరో వస్తారు, అలాగేం లేదు. బాబా అందరినీ తన వెంట తీసుకువెళ్తారు. కొందరు పిల్లలు వ్యర్థమైన ఆలోచనలలో టైం వేస్ట్ చేసుకుంటారు. ఏం ఆలోచిస్తారట, చాలా డబ్బులు సంపాదించుకోవాలి, మనువలు మునిమనువలు అందరూ తింటారు, తర్వాత పనికొస్తాయి అని ఆలోచిస్తారట. అంటే లాకర్లో పెట్టుకోవాలి, పిల్లలు అందరూ కూడా తింటూ ఉంటారు అని అనుకుంటారట. కానీ ఎవరిని కూడా గవర్నమెంట్ వదలదు. అందుకే మీరు ఎక్కువగా ఆలోచించకుండా మీ భవిష్య సంపాదనలో మునిగిపోండి. భవిష్య సంపాదన 21 జన్మలకి అంటే దాని గురించి ఏం లేదు ఆలోచన. కానీ ఈ ఒక్క జన్మ కోసం సంపాదించి లాకర్లలో పెడతారంట. ఎవరు తింటారు చూడొచ్చారా? మనవలే తింటారో గవర్నమెంటే తీసేసుకుంటుందో ఏం తెలుసు. అవినాశి సంపాదన భవిష్య సంపాదనలో మునిగిపోవాలి. ఇప్పుడు పిల్లలు పురుషార్థం చెయ్యాలి, డ్రామాలో ఏముంటే అదే చేస్తాంలే అని అనకూడదు. మన ఆలోచన కూడా ఉండాలి కదా. ఒకవేళ మనకి ఆలోచన లేకపోతే డ్రామాలో ఉన్నా జరగదు. పురుషార్థం లేకుండా భోజనం కూడా దొరకదు. కానీ ఎవరికన్నా అదృష్టంలో లేకపోతే అలాంటి ఆలోచనలు చేస్తారు, డ్రామాలో ఏముంటే అదే చేస్తాంలే అని. ఏముందో మీకేం తెలుసు, మీకు కూడా ఆలోచన వస్తేనే కదా జరుగుతుంది. అదృష్టం ఉన్నవాళ్ళు
మంచిగా ధారణ చేస్తారు, చేయిస్తారు. బాబా మీకు టీచర్ కూడాను, గురువు కూడాను. మరి ఆయన్ని స్మృతి చెయ్యాలి కదా. అందరికంటే ప్రియమైన తండ్రి ఆయనే, గురువు కూడాను. ఆయన్నే స్మృతి చేయాలి. బాబా యుక్తులైతే చాలా చెప్తారు. మీరు సాధు, సంతు మొదలైన వాళ్ళని ఆహ్వానం ఇవ్వండి, వాళ్ళకు కూడా వివరించండి అని. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. పురుషార్థం చేసి మన భవిష్యత్తు సంపాదనలో మునిగిపోవాలి. డ్రామాలో ఉంటే చేస్తాము అనుకొని పురుషార్థహీనులు అవ్వకూడదు. రెండో పాయింట్, రోజంతట్లో ఏమైనా పాపకర్మలు చేసినా, ఎవరికన్నా దుఃఖాన్ని ఇచ్చినా అది నోట్ చేసుకోవాలి, చాట్ రాయాలి. సత్యంగా బాబాకి చెప్పాలి. స్వచ్ఛ హృదయులయ్యి ఒక్క బాబా స్మృతిలోనే అన్ని ఖాతాలు తీర్చుకోవాలి. వరదానం. ప్రతి సంకల్పము కర్మని శ్రేష్టంగా సఫలంగా చేసుకునేటువంటి జ్ఞానస్వరూపులు, వివేకవంతులు అవ్వండి. ప్రతి సంకల్పము కర్మని శ్రేష్టంగా సఫలంగా చేసుకునేటువంటి జ్ఞానస్వరూపులు, వివేకవంతులు అవ్వండి. జ్ఞానస్వరూపులు వివేకవంతులయ్యి ఏ సంకల్పము కర్మ చేసినా సఫలతామూర్తులుగా అవుతారు. జ్ఞానస్వరూపులు వివేకవంతులయ్యి ఏ సంకల్పము కర్మ చేసినా సఫలతామూర్తులు అవుతారు. దీని స్మృతి చిహ్నంగానే భక్తి మార్గంలో ప్రతి కార్యము ప్రారంభించినప్పుడు స్వాస్తిక పెడతారు, గణపతికి నమస్కారం చేస్తారు. ఇంకా మరి జ్ఞానస్వరూపులైన పిల్లలు ప్రతి సంకల్పము కర్మలో సఫలతామూర్తులు అవుతారు కదా. అందుకని అక్కడ స్వాస్తిక పెడుతున్నారు, లేదంటే గణేశుడికి నమస్కారం చేస్తున్నారు. ఈ స్వాస్తిక స్వస్థితిలో ఉండేదానికి గుర్తు. గణేశుడు అంటే నాలెడ్జ్ఫుల్ స్థితికి గుర్తు. మీరు పిల్లలు స్వయం నాలెడ్జ్ఫుల్ అయ్యి ప్రతి సంకల్పము కర్మ చేసినప్పుడు సహజంగా సఫలత అనుభవం అవుతుంది. స్లోగన్. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఏమిటంటే సంతోషము. అందుకే సంతోషాన్ని దానం చేస్తూ ఉండండి. సంతోషాన్ని దానం చేస్తారా, ఉన్న సంతోషం కూడా పోగొట్టుకుంటారా? మరి ఈ సంవత్సరంలో ఏ విశేషత ధారణ చేయాలనుకున్నాం? మొన్న అవ్యక్తవాణిలో బాబా చెప్పిన దాన్ని బట్టి, ఆదివారం బాబా మురళిలో చెప్పారు కదా, మధురత. ఈ సంవత్సరం అంతా ఏంటి? మధురత. మధురత రావాలి అంటే పవిత్రత ఉండాలి. ఆత్మలో ఎంత పవిత్రత ఉంటే అంత మధురత వస్తుంది. అవునా? ఏదైనా వికారాలు ఉంటే ఉన్న మధురత కూడా ఎగిరిపోయి చేదు వచ్చేస్తుంది. అందుకని అటెన్షన్ పెట్టాలి ప్రతి కర్మలో, ప్రతి మాటలో, దృష్టిలో, భావంలో, వ్యవహారంలో, అన్నిట్లోనూ మధురత. అందుకే అది కృష్ణుడి గురించి పాట ఉంది కదా, అధరం మధురం. అలాగా మనం అది మన గుర్తుగానే పెట్టారు. కృష్ణుడిని ఆ విధంగా కీర్తిస్తున్నారు కదా. మనము అంత మధురతా గుణాన్ని ధారణ చెయ్యాలి. ఓం శాంతి. ఒక చిన్న విషయము, ఈ లాక్డౌన్ సందర్భంగా బహుశా బాబా పిల్లలందరూ ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగానే ఉన్నారని అనుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా బాబా పిల్లలు లాక్డౌన్ కారణంగా పనులు లేక, డబ్బులు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే అక్కయ్యలు గమనించుకొని కొద్దిగా ఏమైనా సహాయము చెయ్యండి. ఎందుకంటే బాబా పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడుతుంటే మనం అలాగా చూస్తూ వదిలేయకూడదు కదా. అందుకని ఎవరైనా బాబా పిల్లలు అంతగా ఇబ్బంది పడుతుంటే పట్టించుకోండి, కనుక్కోండి అందరు బాగానే ఉన్నారా, ఎలా ఉన్నారు,
ఏమైనా ఇబ్బంది ఉందా అందరినీ కనుక్కొని ఎవరికైనా ఏమైనా అంతగా ఇబ్బంది ఉంది అంటే కొద్దిగా సహాయము చేయండి. వాళ్ళు ఏదో ఒక పనులలోకి వెళ్ళేలోపు ఎవరో బయట వాళ్ళకి కూడా అందరు చేస్తున్నారు. దానికంటే మన బాబా పిల్లలు ఇబ్బంది పడే వాళ్ళకి మనం సహాయం చేస్తే బాగుంటుంది. ఓం శాంతి. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. రాసలీలలే ఆడి పాడి, రాసలీలలే ఆడి పాడి పరవశించి మనసు ఊయలుగే, ఓ పరవశించి మనసు ఊయలుగే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. మధుర మురళి మనసుకు అనుపమ అనుభవాలిచ్చు, ఓ అనుపమ అనుభవాలిచ్చు. జ్ఞానామృతమే సేవించగా జీవితమే వెలుగొందే, జీవితమే వెలుగొందే. నీ మురళి రసరాగిణిలో అతీంద్రియానందముందే, ఓ అతీంద్రియానందముందే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. బాబా నీ మురళిలో ప్రేమ సుధలు ప్రవహించే, ఎగిరి ఆలోకమునకు రమ్మని మధుర ధ్వనులే పలికే. వరములు శక్తులు కానుకలిచ్చే, బాబా ప్రేమతో ఆహ్వానించే, ఓ బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే.
బా పిల్లలను ప్రియమార పిలచి మధురవాణితో తీర్చిదిద్దే మధురవాణితో తీర్చిదిద్దే బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే వినిన మనసు పులకరించే హో వినిన మనసు పులకరించే